సిస్టర్, మా మేడం గారికి ఎలా ఉంది? పిచ్చా అసలు. బతకాలని ఆసున్నప్పుడు విషం ఎందుకు తాగడం? కక్కించలేక చచ్చిపోతున్నావు. అయ్యో, కావాలని తాగలేదు మేడం, ఏదో అనుకోకుండా తాగేసింది. ఇప్పుడు ఎలా ఉంది చెప్పండి? విరుగుడు మంది ఇచ్చాం, కానీ తాగింది విషం కదా. పూర్తిగా కళ్ళు తెరిచే వరకు ఏ విషయం చెప్పలేమండి. ఆ ధరణితో పెట్టుకోవద్దు అని చిలక్కి చెప్పినట్టు చెప్పాను. వినిపించుకుంటే కదా. పోతే ఏ బాధ లేదు, కానీ బతికితే మాత్రం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మళ్ళీ ఆ ధరణి జోలికి వెళ్లకుండా ఉంటే మంచిది. పదండి, టీ అన్నా తాగద్దాం. ఇప్పుడు నువ్వు విషానికి విరుగుడని చెప్పి ఒక సీసా మందు తాగావే, అదే విషం. పోతావనుకున్నాను, బ్రతికావు. మొండిగటానివే. ఎప్పుడు చంపేస్తా అని గోల చేస్తూ ఉంటావు కదా. అందుకే ఒకసారి నీకు చావును పరిచయం చేద్దామని ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఎలా ఉంది? బట్టలు కొట్టుకునేది, అంట్లు తోముకునేది ఇదేం చేస్తుంది? ఏవైనా చేసేయచ్చు అనుకున్నావు కదా. నాకు అంట్లు తోముకోవడమే కాదు, తేడా వస్తే ఇలా వెనక ముందు బాగా తోమి ఎండబట్టడం కూడా తెలుసు. బట్టలు కుట్టడం మాత్రమే కాదు, మా బతుకుల జోలికొచ్చినోళ్ళకి బతుకే లేకుండా చెయ్యడం కూడా తెలుసు. అయినా ఒకసారి నా చేతిలో చావు దెబ్బ తిన్నాక కూడా బుద్ధి రాలేదా నీకు? మళ్ళీ నాతో ఎందుకు పెట్టుకుంటున్నావు? అసలు నువ్వేమనుకుంటున్నావు? ఏం చేసినా పడుంటారు చేతకాని వాళ్ళు అనుకుంటున్నావా? మా మావయ్య మంచివారైపోయారు కాబట్టి నీకిష్టం వచ్చినట్టు మాట్లాడి వెళ్ళావు. అదే ఆయన కన్నెర్ర చేసుంటే అక్కడే కాలి బూడిదైపోయేదానివి. మా మావేకున్నంత మంచితనం, సహనం, ఓపిక నాకు లేవు. నా కుటుంబం జోలికి ఎవరైనా వస్తే తోలు తీసేస్తాను. మా ఇంటికి కోడలు అనిపించుకోకముందే నీలాంటి పిశాచాల నీడ పడకుండా కవచంలా కాపాడుకున్నానే. ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని. నా ఇంటి జోలికొస్తే చూస్తూ ఎలా ఊరుకుంటాననుకున్నావు? చూడు, ఇప్పటి వరకు నువ్వేదో చేశావు. ఎవ్వరికి తెలియకుండా నేను ఆపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాను. ఇప్పుడు అదంతా అయిపోయిన కదా. ఇప్పుడు డైరెక్ట్గా చెప్తున్నాను, మళ్ళీ నా కుటుంబం జోలికొచ్చినా, మా మావయ్య దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, ఇప్పుడు చావుని పరిచయం చేశాను కదా, ఆ చావుతో కలిసి ప్రయాణం కూడా చేయిస్తా. జాగ్రత్త. హలో మేడం, దారుణం జరిగిపోయింది.
ఆ ధరణితో పెట్టుకోవద్దని చిలక చెప్పినట్టు చెప్పా, అయినా వినిపించుకోలేదు. చూడండి, ఇప్పుడు ప్రాణాల మీదకి తెచ్చుకుంది. ఎవరి ప్రాణాల మీదకి తెచ్చుకున్నారో ఏం జరిగిందో క్లియర్గా చెప్పు. మీ అన్నయ్య గారితో శశికళ మేడంతో ప్రైవేట్ మీటింగ్ అరేంజ్ చేశారు కదా. గ్రీన్ టీ తాగావే, అందులో విషం కలిపాను. ఆ డోర్ పాకెట్లో నువ్వు తాగిన విషానికి విరుగుడు మందు పెట్టాను. అది తీసుకుని తాగు. ఇప్పుడు నువ్వు విషానికి విరుగుడని చెప్పి ఒక సీసా మందు తాగావే, అది విషానికి విరుగుడు కాదు, అదే విషం. ఇది మేడం జరిగింది. ఏదో అదృష్టం బాగుండి పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి ప్రాణాలతో బయటపడింది, కానీ లేదంటే ఈ పాటికి పాడిగట్టేసేవాళ్ళం. అంత పని చేసిందా? అవునండి బాబు, 10 రూపాయలకి ప్రాణాలు తీసేవాళ్ళు ఉన్నారు. అది పెద్ద కష్టమేం కాదు. కానీ ప్రాణభయంతో పరిగెత్తింది చూశారు క్రిమినల్ లాయర్ని. ఆ ప్లాన్ చూసి నాకే పిచ్చెక్కిపోయింది. శశికళని ఇలా ఆడుకుందంటే శశికళతో చేతులు కలిపిన మిమ్మల్ని ఇంకెలా ఆడుకుంటుందో. పైగా మందని చెప్పి శశికళ ఇచ్చిన విషం ఇవ్వబోయారు. ఈ విషయం కూడా తెలిసిపోయే ఉంటుంది. మిమ్మల్ని వదలదు మేడం. మీరు మాత్రం చాలా చాలా అలర్ట్గా ఉండాలి. జాగ్రత్త మేడం. అక్కడ ప్రాణాలు తీసినంత పనిచేసి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకంగా వస్తుందో చూడు. పిన్ని, ఎక్కడి నుంచి వస్తున్నావు? గుడికెళ్ళొస్తున్నాను పిన్ని. మావయ్య గారి మీద దాడి జరిగింది కదా, ఆయన క్షేమంగా ఉండాలని గుడికి వెళ్ళి మావయ్య గారి పేరు మీద అభిషేకం చేయించి వస్తున్నాను. ప్రసాదం తీసుకో పిన్ని. వద్దు, నీ ప్రసాదం వద్దు, నువ్వు వద్దు. గుడికి వెళ్ళావు సరే, గుడికి వెళ్ళడానికి ముందు ఎక్కడికి వెళ్ళావు? ఏం చేసావు? నేనేం చేస్తాను పిన్ని? చేసిందంతా చేసి ఏమీ తెలియనట్టు ఎంత అమాయకురాల్లా మాట్లాడుతున్నావే. నువ్వేం చేసావో తెలియదనుకుంటున్నావా? ఆ శశికళని ఆ శశికళని ఆగిపోయావేంటి పిన్ని? చెప్పండి. ఆ శశికళని ఏం చేశానో చెప్పండి. అంటే అప్పుడే అక్కడి నుంచి ఫోన్ వచ్చి ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసిపోయిందన్నమాట. ఇప్పటి వరకు శశికళ చేసే దాంట్లో మీకు హ్యాండ్ ఉందని చిన్న అనుమానం ఉండేది, కానీ ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయింది పిన్ని. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నాకు శశికళకి ఏంటి సంబంధం? సంబంధం ఉంది. లేకపోతే అక్కడ జరిగింది క్షణాల్లో ఇక్కడున్న నీకెలా తెలిసిపోయింది? శత్రువుతో చేతులు కలిపి సొంత అన్నయ్య ప్రాణాలే తీయాలనుకుంటున్నావా? మీరసలు మనిషేనా? లేదు, నేను అన్నయ్య ప్రాణాలు తీయాలనుకోలేదు. శశికళ ఇంత పని చేస్తుందనుకోలేదు. అన్నయ్య జోలికి ఫ్యామిలీ జోలికి రావద్దని చెప్పాను. కానీ నేను అనుకున్నది ఒకటి, శశికళ చేసింది ఇంకొకటి. మీరు అనుకున్నది ఎప్పుడు చేసిందని
ఆ శశికళతో మళ్ళీ చేతులు కలిపారు? ఆ రోజు కంపెనీని మీ పేరు మీద రాస్తానని ఆయనతో సంతకాలు పెట్టించుకోవడానికి మిమ్మల్ని వాడుకొని చివరికి కంపెనీ తనకి చెందేలా డాక్యుమెంట్స్ తయారు చేయించుకుని మీకు నమ్మక ద్రోహం చేసింది. సమయానికి విషయం తెలిసి నేనేదో చేశాను కాబట్టి ఏం కాలేదు గాని లేదంటే అటు మావయ్యకి ఇటు మీకు ఎంత పెద్ద దెబ్బ తగిలుండేది. అంత నమ్మక ద్రోహం చేసిన ఆ శశికళతో మళ్ళీ చేతులు ఎలా కలిపారు పిన్ని? మిమ్మల్ని అడ్డం పెట్టుకుని మీ సొంత అన్నయ్యనే దెబ్బతీయాలని చూస్తుందన్న సంగతి మీకు తెలియడం లేదా? అసలు ఏం కావాలి పిన్ని మీకు? ఇక్కడ మీకేం తక్కువైంది? మీ భర్త జైలుకి వెళ్ళినా మిమ్మల్ని కన్న బిడ్డలా చూసుకుంటున్నారు అత్తయ్య మావయ్యలు. మీ కూతురు ఎక్కడో చదువుకుంటుంటే లక్షలు లక్షలు పంపిస్తున్నారు. ఇంకా ఏం కావాలి మీకు? ఇంత చేస్తున్నా ఏదో విషయంలో మావయ్యని భయపెడుతున్నారు. దీనికి అన్ని విషయాలు తెలిసిపోతున్నాయి. అదేంటో నాకు తెలీదు, కానీ మావయ్య మంచితనంతో ఆడుకుంటున్నారన్న సంగతి అర్థమవుతోంది. వద్దు పిన్ని, మంచితనాన్ని అలసుగా తీసుకోవద్దు. అసలు మా అన్నయ్యని ఏ విషయంలో బెదిరిస్తున్నానో దీనికి తెలిస్తే గుండె పగిలి చస్తుంది. మీరు మా మావయ్య చెల్లెలని, నా భర్త మేనత్తవని ఇంత మంచిగా చెప్తున్నాను పిన్ని. ఇప్పటికైనా మీ బుద్ధి మార్చుకోండి. లేదు ఇలాగే ఉంటాను అంటే ఎక్కడో ఉన్న ఆ శశికళనే ముప్పు తిప్పలు పెట్టాను. మీతో ఆడుకోవడం పెద్ద లెక్కేం కాదు. తీసుకోండి పిన్ని. దేవుడి ప్రసాదంలో ఏదో కలిపేంత దుర్మార్గురాలనైతే కాదు. తీసుకోండి. ఇప్పుడు దీనికి నిజం తెలిసిపోయింది. వార్నింగ్ ఇచ్చింది కదా అని బుద్ధి మార్చుకొని నోరు మూసుకొని కూర్చుంటే ఇక ఈ బతుకింతే. నేను అనుకున్నది ఏదీ జరగదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తే ఇది నా దారికి అడ్డు రాకుండా పోతుంది? అసలు దీని ఆట కట్టించడం ఎవరి వల్ల అవుతుంది? నా టెన్షన్లో నేనుంటే మధ్యలో ఈ టార్చర్ ఒకటి. చెప్పు శోభన్ రాజు, ఏంటి? ఏంటి ఈరోజు భార్యామణి గొంతులో కోపం, చిరాకు, అసహనం అన్నీ కలగలిపి వినిపిస్తున్నాయి. నీలాంటోణ్ణి పెళ్లి చేసుకుంటే కోపం చిరాకు కాకపోతే సంతోషం ఎక్కడి నుంచి తగలబడొస్తుంది? విషయమేంటో చెప్పు. నేను చెప్పాల్సింది ఎప్పుడో చెప్పేశాను. నువ్వు చేయాల్సిందే మిగిలింది. నన్నెప్పుడు జైల్లో నుంచి బయటికి తీసుకొస్తున్నావు? నువ్వేమన్నా హాస్టల్లో ఉన్నావా అనుకున్న వెంటనే బయటికి రావడానికి? మీ అన్నయ్య అనుకుంటే ఎంతసేపు చెప్పు, మాట్లాడు, అయిపోద్ది. ఏంటి మాట్లాడేది? నువ్వు చేసిన పనులకి నీ మీద పీకల దాకా ఉంది మా అన్నయ్యకి. నువ్వు జైల్లో ఉంటేనే నేను హాయిగా ఉంటానని పొరపాటును కూడా బయటికి తీసుకురాడు. సరే అయితే నువ్వు బయట హాయిగా ఉండు, నేను కూడా జైల్లో హాయిగా ఉంటాను. కూతురు గురించి మాత్రం మర్చిపో. శోభన్ రాజు, అబ్బే, పెళ్ళాం పక్కనుండి అరిస్తేనే మనం భయపడే రకం కాదు. పైగా ఫోన్లో అరిస్తే భయపడతానా? నీకు నీ కూతురు గురించి చెప్పాలంటే నన్ను బయటికి తీసుకురా. అసలు నా కూతురు ఎవరో తెలుసుంటే అంతా నేను అనుకున్నట్టే జరుగుండేది. ఈ పాటికే నువ్వు బయట ఉండేవాడివి. చూడు, ఇప్పటికైనా మించిపోయింది లేదు. నా కూతురు ఎవరో చెప్పు. చెప్తే ఏం చేద్దామని? చెప్తే నువ్వు నీ కూతురు బయట హాయిగా ఉండి నన్ను పర్మనెంట్గా లోపలుంచేద్దామనే? ఈ పప్పులే మన దగ్గర ఉడకోగానే నన్ను బయటికి తీసుకొచ్చాకే
ఏదైనా చూడు శోభన్ రాజు, చెప్పు. నా జీవితంలో నేను చేసిన తప్పేదన్నా ఉందంటే అది నిన్ను పెళ్లి చేసుకోవడమే. నిజమే, నేనేమన్నా కాదన్నానా ఏంటి? ఎలాగో ఒక తప్పు చేసావు కదా, నన్ను బయటికి తీసుకొచ్చి ఇంకో తప్పు చేసేయ్. ఉంటాను. హలో హలో, నా కూతురు గురించి తెలుసుకోవాలంటే శోభన్ రాజుని బయటకు తీసుకురావాల్సిందే, వేరే దారి లేదు. కానీ అన్నయ్య పొరపాటును కూడా ఒప్పుకోడు. ఇంకెవరి వల్ల అవుతుంది? ఎప్పుడు చంపేస్తా అని గోల చేస్తూ ఉంటావు కదా, అందుకే ఒకసారి నీకు చావును పరిచయం చేద్దామని ఒక చిన్న ప్రయత్నం చేశాను. ఎలా ఉంది? అయినా ఒకసారి నా చేతిలో చావు దెబ్బ తిన్నాక కూడా బుద్ధి రాలేదా నీకు? మళ్ళీ నా కుటుంబం జోలికొచ్చినా, మా మావయ్య దగ్గర ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినా, ఇప్పుడు చావుని పరిచయం చేశాను కదా, ఆ చావుతో కలిసి ప్రయాణం కూడా చేయిస్తా. జాగ్రత్త. మేడం, లెమన్ టీ. ఇంకొకసారి లెమన్ టీ తెచ్చావో చంపేస్తాను. పోయి ఇక్కడి నుంచి. మేడం, కూల్ డౌన్ మేడం. ధరణ మీద కోపం వీడి మీద చూపిస్తే ఏమొస్తుంది చెప్పండి? టీనేళ్లను చూసి కూడా భయపడేలా చేసిందంటే ఆ ధరణి ఎంత డేంజరో ఎప్పటికైనా అర్థం చేసుకోండి. నిజమే లాయరు, నువ్వు చెప్తుంటే దాందే ఉందిలే, అదేం చేస్తుందిలే అనుకున్నాను గాని సామాన్యమైంది కాదు. నాకే చావును చూపించింది. పిచ్చిదాల్లా రోడ్డు మీద పరిగెత్తేలా చేసింది. అమ్మయ్యా, ఇప్పటికి అర్థం చేసుకున్నారు. మేడం, ఎప్పటికైనా కరెక్ట్గా ప్లాన్ చేయండి. దానికి నా తెలివితేటలు వాడుకోండి. ప్రియంవదకి ఫోన్ కలిపివ్వు. అబ్బా, మళ్ళీ ఆ మట్టి బొరకెందుకు మేడం? మనం చెప్పింది చేయదు, తనకేం తెలీదు. దానికేం చేత కానక్కర్లేదు లాయరు, మన ఇష్టం వచ్చినట్టు వాడుకోవచ్చు. ముందు ఫోన్ చేయి. ఫోన్ ఎందుకు? అదిగో ఆవిడే వచ్చారు. రా ప్రియంవద, కూర్చో. చూసావా మీ ధరణి ఎంత పని చేసిందో? మొత్తం తెలిసింది శశికళ. ఇక్కడ నీ చావుతో చెలగాటమాడింది, అక్కడ నా గుండాగినంత పనిచేసింది. అసలు మీ అన్నయ్యని చంపడానికి ప్లాన్ చేశాను గాని ముందు దీనికోసం ప్లాన్ చేసి చంపేయాల్సింది. ఇది కుట్టు మిషన్ది అని చాలా తక్కువగా అంచనా వేశాను, కానీ కాదు. నన్నే రోడ్డు మీద ప్రాణభయంతో పరిగెత్తేలా చేసింది, పిచ్చెక్కించేసింది. దాన్ని వదలకూడదు ప్రియంవద. మీ అన్నయ్య మీద పగ, ఈ కంపెనీలు అన్ని తర్వాత ముందు దాన్నేం చేద్దావో చెప్పు. ఇప్పుడేం చేయలేం శశికళ. లేదు, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి, లేకపోతే నాకు మనశ్శాంతుండదు. నేను ఎలాగైతే ప్రాణభయంతో రోడ్డు మీద పరిగెత్తానో అది అలాగే పరిగెత్తాలి. ఎంత ఖర్చైనా పర్వాలేదు, నా ఆస్తి మొత్తం అయినా వదులుకుంటాను, కానీ దాని అంతు మాత్రం చూడాలి. దానికి తెలియకుండా మనం ఇన్ని ప్లాన్స్ చేస్తేనే తెలివిగా కనిపెట్టి అడ్డుకుంది. ఇప్పుడంతా మనమే చేస్తున్నామని తెలిసిపోయింది. దాని కళ్ళు ప్రతి క్షణం మన మీదే ఉంటాయి, మన కదలికల్ని పసిగడుతూనే ఉంటుంది. అంతకు ముందు కన్నా 1000 రెట్లు జాగ్రత్తగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏమీ చేయలేం. అంటే ఇక మనం దాన్నేమీ చేయలేమా? చెప్పాను కదా, మన వల్లైతే కాదు. నేను చెప్పేది కూడా అదే, మీరే అర్థం చేసుకోవట్లేదు.
అంటే ఏవి చేయలేక చేతులు ముడుచుకుని కూర్చోవాలా? మన వల్ల కాకపోతే ఇంకెవరి వల్ల అవుతుంది? అవుతుంది. ఎవడు ప్లాన్ చేస్తే ఆ ప్లాన్కి కూడా తెలియకుండా పనైపోతుందో, ఎవడైతే ఏ ఎమోషన్ లేకుండా తేనె పూసిన కత్తిలా ఉంటాడో, ఎవడైతే ఎంత టెన్షన్లోనైనా సరే ప్రశాంతంగా ఉండగలుగుతాడో అలాంటి వాడి వల్ల అవుతుంది. అలాంటి వాడు ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? నీకు తెలిస్తే చెప్పు ప్రియంవద. ఉన్నాడు, చల్లపల్లి జైల్లో. జైల్లోనా? నీకు తెలుసా? ఎందుకు తెలీదు? ఎవడి మాయలో పడి ప్రేమించి పెళ్లి చేసుకుని బిడ్డను కూడా కన్నానో వాడే